హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసాం కళాయిలో. ఇప్పుడేమో అల్లం పేస్ట్ రెడీ చేస్తున్నాం. ఈరోజు మీ ఇంట్లో ఏం కూర వండారో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మసాలా రెడీ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. ఇవ్వండి, ఇప్పుడైతే మనం ఇక్కడ కడిగేసిన చికెన్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నాం. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, అది కలిసేంత వరకు. బాగా వేపిన తర్వాత చికెన్ వేయాలి. ఇప్పుడు మనం అయితే చికెన్ ముక్కలు వేస్తున్నాం. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, కానీ వండకుండా తినలేంగా. వేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, అది కలిసేంత వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. దాంతోపాటు కొన్ని మసాలాలు అయితే వేసుకోవాలి. అవన్నీ మనకి తెలవలేండి. మనం వండి పెడితే తింటాం, అదే మన పని. తింటాం, తిరగటం. ఇప్పుడు ఉప్పు అయితే వేసారు. స్మెల్ అయితే మామూలు లేదు ఫ్రెండ్స్. ఇట్లా బాగా కలిపిన తర్వాత ఉప్పు వేసి తర్వాత కాసేపు మూత. మన చికెన్ రెడీ అయ్యేలోపు మనం తెచ్చిన సామాన్లన్నీ క్లీన్ చేసేద్దాం. బయట అయితే వానగా ఇదిగోండి ఫ్రెండ్స్, బయట అయితే వాన పడేటట్టు అయితే ఉంది. మనం అయితే ఇప్పుడు బాస్మతి రైస్ అయితే నానబోసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాం. బిర్యానీ అంటేనే మనం ఆగలేం, వండితే తినిపెట్టాం. ఇట్లా బాగా కడుక్కోవాలి. చూడండి, ఇక్కడైతే చికెన్ ఫ్రై అవుతుంది. అదేమో బియ్యం కడుక్కుంటున్నాం. నాకైతే ఆత్రంగా ఉంది, ఎప్పుడు తింటాము. కిచెన్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మారిన ఆయుధాలన్నీ ఉంటాయి ఇక్కడ. ఫ్రెండ్స్, దాదాపు ఉడికిపోయింది. ఇప్పుడు మనం కారం వేద్దాం. ఏమండి, కారం డబ్బా అయితే వచ్చేసింది. మీకు తగినంత కారం వేసుకోండి. మనమైతే బాగా స్పైసీగా తింటాం కాబట్టి ఎక్కువ కారం వేద్దాం. ఇప్పుడు దాన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి, అది కలిసేంత వరకు. మొత్తం కలిపేసుకున్నాక ఇట్లా అయితే వస్తుంది. బాగా టేస్టీగా ఉన్నట్టుంది. స్మెల్ అయితే మామూలు లేదు. ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నాం. తర్వాత పుదీనా గంట ఒలవాలనుకుంటా. సన్నగా కట్ చేసుకోండి, లేకపోతే టేస్టీగా ఉంటుంది. మన చికెన్ రెడీ వస్తుంది. ఇప్పుడైతే వాటర్ పోయాలంట. ఒక గ్లాస్ పోస్తున్నారు. ఇప్పుడు మనం వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని. వాటర్ పోసుకున్నాక ఇంకా సేపు మూత పెట్టాలి. వేయాలి పొడి. ధనియాల పొడి వేసేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని. ఏమో కూర వండుతుంటే నేనేమో ఇక్కడ మామిడికాయ తింటున్నా. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కట్టేయడమే. ఫ్రెండ్స్, మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఆపేద్దాం. ఇంకా